హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజు ఒక చిన్న రంగోలి వేస్తున్నానండి బిగినర్స్ కోసం. చాలామంది చేతితో వేయడానికి రావట్లేదు అంటున్నారు కదా, వాళ్ళ కోసం చిన్న టిప్ అనమాట. మన ఇంట్లో పిల్లల కోసం స్టేషనరీ తెచ్చుకునేటప్పుడు గమ్ బాటిల్స్ తెచ్చుకుంటాం కదండి. ఆ గమ్ బాటిల్స్ గమ్ అయిపోయాక పడేయకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే మనం ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, దీంట్లో నేనైతే నీట్గా గమ్ అంతా తీసి ఆ గమ్ బాటిల్లో మన బియ్య పిండితో కాకుండా బయట దొరుకుతుంది కదండి, రాతి పిండి లేదంటే గ్యాస్ పిండి అని కూడా అంటారు. ఆ ముగ్గును తెచ్చుకొని వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. అందరికీ పెన్తో రాయడం వస్తుంది కాబట్టి ఆ విధంగా రాసుకుంటే ఈజీగా వస్తుందండి. చేత్తో చాలామందికి వేయడం రాదు, అందుకోసమని ఈ టిప్ అయితే నేను చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ రంగోలికి నేను కలర్స్ కూడా వేసి చూపిస్తాను. మన ముగ్గు ఎలా ఉన్నా కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నదైనా పెద్దదైనా కలర్స్, డార్క్ కలర్స్ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. డార్క్ మిడిల్లో మనం లైట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా నేనైతే పెటల్స్కి పింక్ వేసుకొని మిడిల్లో అయితే నేను మెరూన్ వేసుకున్నాను. అలానే చుట్టూ లీవ్స్ వేసుకుని దానికైతే గ్రీన్ వేసుకున్నానండి. డార్క్ కలర్ గ్రీన్ అయితే తీసుకున్నాను. అలానే చూడండి, ఫ్లవర్స్కి అయితే ఆరెంజ్ వేసుకొని పింక్ ఆరెంజ్ కాంబినేషన్లో బ్లూ బాగుంటుందని ఆ రౌండ్స్కి అయితే బ్లూ అయితే వేసుకుంటాను. చూడండి, చిన్న ముగ్గు అయినా కూడా కలర్స్ వల్ల కూడా అందంగా అనిపిస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో పడేసే గమ్ బాటిల్స్ కానీ ఫెవికాల్ బాటిల్స్ కానీ ఏవైనా ఉంటే దాంట్లో వేసి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. దీంతో ఫ్లోర్ మీదే కాకుండా మనకి నేల మీద కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి అకేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను పెడుతూ ఉన్నాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ క్యూట్ రంగోలి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ విధంగా మనం చిన్న చిన్న రంగోలీ వేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఏ ఫెస్టివల్కైనా ఇంటి ముందు ముగ్గుంటే బాగుంది అనిపిస్తుంది కాబట్టి చాలామందికి మాకు ముగ్గులు రావు అంటుంటారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు వచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. చూడండి, చిన్న ముగ్గు అయినా కానీ చాలా అందంగా కనిపిస్తుంది కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.